హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పీపీఎల్ 8257. సో ఈ పీపీఎల్ అంటే ఏంటి, దాని బ్లాక్ డయాగ్రామ్ అండ్ ఆల్సో ఒక్కొక్క బ్లాక్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీఎల్ అంటే ఏంటి? సో పీపీఎల్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామబుల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్. ఓకే, సో దీని అబ్రివేషన్ ఇది. అండ్ దీంట్లో ఒక్కొక్క పాయింట్ చూద్దాము. పాయింట్ చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది బ్లాక్ డయాగ్రామ్. సో ప్రోగ్రామబుల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఇది. అంటే ఇది ఒక ప్రోగ్రామబుల్ డివైస్ అన్నట్టు. అంటే దీంట్లోకి మనం ఎలా అయితే ప్రోగ్రామ్ ఇస్తామో దాన్ని బట్టి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది మనకి ఫేవరబుల్గా మనం ప్రోగ్రాంలో ఎలా ఇస్తే అలా వస్తుంది. ఓకే, ఇంటర్ఫేస్ బిట్వీన్ పెరిఫెరల్ డివైజెస్ అండ్ మైక్రో ప్రాసెసర్ ఫర్ ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్. సో ఇది ఒక ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, కనెక్షన్. అది ఒక కనెక్షన్ బిట్వీన్ పెరిఫెరల్ డివైజెస్ అండ్ మైక్రో ప్రాసెసర్. సో మైక్రో ప్రాసెసర్కి అండ్ పెరిఫెరల్ డివైజెస్కి మధ్యలో ఉన్న ఒక ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి వాడే ఒక డివైస్ అన్నట్టు దీన్ని. ఇప్పుడు సిపియు ఉంది మనకి. సిపియు అనేది ఒక డివైస్, మౌస్ అనేది ఇంకో డివైస్. ఈ మౌస్ని సిపియుని మనం కనెక్ట్ చేయట్లేదా? ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నామో దానికి ఒక ఎక్స్టర్నల్ వైర్ని వాడుతున్నాం. సో అలాగే సిపియు లోపల ఉన్న డిఫరెంట్ డివైజెస్, సిపియు లోపల ఓన్లీ ప్రాసెసర్ ఒకటే ఉండదు. దీంట్లో ప్రాసెసర్తో పాటు చాలా ఉంటాయి. సో పవర్ సప్లై యూనిట్ కావచ్చు, కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి దీంట్లోనే. సో అలాంటి వాటిని అన్నిటినీ కనెక్షన్ బిల్డ్ చేస్తుంది. ఇంటర్ఫేస్ అంటే ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. డివైజెస్ అండ్ మైక్రో ప్రాసెసర్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లా యాక్ట్ చేస్తుంది. సో అది ఈ పాయింట్ అన్నట్టు. ఓకే, అండ్ మెన్షన్ చేశారు ఇక్కడ ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్. సో ఆల్వేస్ దీంట్లో ప్యారలల్గా ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్. ఓకే, 24 పిన్స్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్. సో ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ వచ్చేసి 24 పిన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకేనా? సో ఆ 24 పిన్స్లో గ్రూప్ ఏ ఉంటుంది. గ్రూప్ ఏలో 8 ఉంటాయి. ఓకే, గ్రూప్ బిలో సారీ పోర్ట్ ఏలో 8 ఉంటాయి, పోర్ట్ బిలో 8 ఉంటాయి. అండ్ ఆల్సో పోర్ట్ సిని రెండుగా డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, 3 8-bit పోర్ట్స్ అంటున్నాడు. ఆ పోర్ట్స్ ఏంటి అంటే పోర్ట్ ఏ, పోర్ట్ బి అండ్ సి. ఈ 3 పోర్ట్స్ ఉన్నాయి. సో పోర్ట్ సి డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ ఆఫ్ 4-bit ఈచ్. సో దీంట్లో 8-bit, దీంట్లో 8-bit. గ్రూప్ సి మాత్రం ఇక్కడ ఒక గ్రూప్ సి ఉంది, ఇక్కడ ఒక గ్రూప్ సి ఉంది. దిస్ ఈజ్ అప్పర్ గ్రూప్ సి, దిస్ ఈజ్ లోయర్ గ్రూప్ సి. సో ఇవి రెండింటిలో కలిపి మనకి దీంట్లో 4 ఉంటాయి, దీంట్లో 4 ఉంటాయి. సో కంప్లీట్గా అంతా 4 + 8 12, 12 + 4 16, 16 + 8 24. సో కంప్లీట్గా ఇక్కడ మనకి 24 పిన్స్ వస్తున్నాయి. ఓకే, హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వి విల్ గో ఫర్ పాయింట్ టు పాయింట్. ఒక బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది చెప్పుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటా బస్ బఫర్. సో డేటా బస్ బఫర్ అంటే ఏంటి? సో డేటా బస్ బఫర్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద ఇంటర్నల్ బస్ ఆఫ్ 8255 విత్ ద సిస్టమ్ బస్. సో ఇక్కడ ఈ బస్ ఉంది కదా, అంటే బస్ ఈజ్ నథింగ్ బట్ డేటా లైన్స్ అన్నట్టు. డేటా లైన్స్ని మనం బస్ అంటాం. సో ఇది ఒక డేటా బస్సే, ఇది డేటా బస్సే, ఇది డేటా బస్, అట్లా. సో ఈ మెయిన్ డేటా బస్కి సిస్టమ్ని మనం కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్నే ఈ డేటా బస్ బఫర్ అని అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఫ్రమ్ D0 to D7. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు పిన్ డయాగ్రామ్ చెప్తాను. పిన్ డయాగ్రామ్లో కూడా ఈ D0 to D7 రీడ్ రైట్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయని కంప్లీట్గా చెప్తాను. ఓకేనా? సో దీంట్లో వరకు మనం చూడండి, ఇట్ ఈస్ ఒక్కొక్క బ్లాక్ యొక్క ఇంపార్టెన్స్ మాత్రం తెలుసుకున్నాం ఇప్పుడు. సో డేటా బస్ బఫర్ అంటే అదన్నట్టు. సో బయట ఉన్న సిస్టమ్కి ఇక్కడున్న ఇంటర్నల్ మెయిన్ బస్కి మధ్యలో ఒక కనెక్షన్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసేది డేటా బస్ బఫర్. ఓకే, నెక్స్ట్ రీడ్ రైట్ లాజిక్. ఓకే, కంట్రోల్. సో ఈ రీడ్ రైట్ లాజిక్ కంట్రోల్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. మేనేజెస్ ద ఇంటర్నల్ ఆపరేషన్స్ ఆఫ్ ద సిస్టమ్. సో ఈ 8255 ఉంది కదా, ఈ 8255 లోపల జరిగే ఇంటర్నల్ ఆపరేషన్స్ని ఈ రీడ్ రైట్ కంట్రోల్ లాజిక్ చూసుకుంటుంది. అండ్ ఆల్సో ఎబిలిటీ టు కంట్రోల్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా. ఇది ఆఫ్ డేటా. ఓకే, సో ఎబిలిటీ టు కంట్రోల్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా. సో అంటే డేటా ఎంత ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది కూడా కంట్రోల్ చేసే స్టఫ్ దీనికి ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8 bits per second డేటాని ఇది సప్లై చేసుకుందాం అనుకున్నాం. ఒకవేళ ఇది అంత లోడ్ని బేర్ చేయలేనప్పుడు ఇది 4 bits per second మాత్రమే పంపిస్తుంది. అది ఆ కంట్రోల్ చేయగలిగే పవర్ ఈ రీడ్ రైట్ కంట్రోల్ లాజిక్కి మాత్రమే ఉంది. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎబిలిటీ టు కంట్రోల్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా. ఓకే, సో కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రూప్ ఏ అండ్ బి కంట్రోల్. ఓకే, హ్యాండిల్డ్ బై ద సిపియు. సిపియు సెండ్స్ ద కంట్రోల్ వర్డ్స్ టు గ్రూప్ ఏ అండ్ బి అండ్ దే సెండ్ ద అప్రోప్రియేట్ కమాండ్ టు రెస్పెక్టివ్ పోర్ట్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సిపియు అనేది డైరెక్ట్ ఏం చేస్తుందంటే గ్రూప్ ఏకి గ్రూప్ బి కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ ఏ కంట్రోల్కి గ్రూప్ బి కంట్రోల్కి
సిపియు కమాండ్స్ని ఇస్తుంది. సో ఇచ్చిన కమాండ్స్ని బట్టి గ్రూప్ ఏలో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి, గ్రూప్ బిలో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి అనేది డిసైడ్ చేసేది ఈ గ్రూప్ ఏ కంట్రోల్ అండ్ గ్రూప్ బి కంట్రోల్. ఓకే, సింప్లీ సిపియు నుంచి దీనికి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే. ఓకే, ఇది గ్రూప్ ఏ అండ్ బి. సో గ్రూప్ ఏ అండ్ బి తర్వాత సిఎస్. సిఎస్ ఈజ్ నథింగ్ బట్ చిప్ సెలెక్ట్. చిప్ సెలెక్ట్ అంటే మనకి లో సిగ్నల్ ఎనేబుల్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ 8255 అండ్ ప్రాసెసర్. ఇది ఒక రకంగా చెప్పాలంటే చిప్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్విచ్ లాంటిది. సో పవర్ ఆన్ పవర్ ఆఫ్ ఉంటుంది కదా, అలాంటిది అన్నట్టు. ఒకవేళ ఈ సిఎస్ అనేది మనం లో ఇస్తే దట్ ఈస్ 0 కావచ్చు. సో ఆ లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. ఎంటైర్ సిస్టమ్ని ఆన్ చేయాలంటే మనం ఫస్ట్ సిఎస్ని ఆన్ చేయాలి. సిఎస్ని ఆన్ చేయకుండా మనం ఈ డేటా బస్లోకి ఎంత డేటాను పంపించినా ఆర్ఎల్స్ రీడ్ కమాండ్ రైట్ కమాండ్ ఇచ్చినా గ్రూప్ బికి ఏకి ఎటువంటి వాటికైనా మనం కమాండ్స్ పంపించిన సిపియూ నుంచి ఏం యూజ్ ఉండదు. బికాజ్ ఇది మెయిన్ స్విచ్ అన్నట్టు. ఈ మెయిన్ స్విచ్ ఆన్ చేయకుండా మనం ఏం చేయలేం కాబట్టి ఈ సిఎస్ అనేది ఇవ్వాలి. సో లోనే ఎందుకు ఇవ్వాలి అంటే సిఎస్ బార్ ఉంది ఇక్కడ. సో బార్ అనేది ఏంటిది, అపోజిట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హై ఇచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది, కానీ లో ఇస్తే ఏమవుతుందంటే అక్కడికి హై అనేది ఇన్పుట్గా వెళ్తుంది. ఓకే, సో కాంప్లిమెంట్ వస్తుంది. సో అది సిఎస్ అంటే. సిఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆర్డి. ఆర్డి అంటే లో సిగ్నల్ ఎట్ ది పిన్ షోస్ దట్ రీడ్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ బై సిపియూ. సో రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఆర్డి అనేది వెళ్ళాలి. అది కూడా ఇక్కడ చూడండి, ఇది కూడా కాంప్లిమెంట్ ఉంది కాబట్టి దీన్ని లో ఇస్తున్నాం. సో డబ్ల్యూఆర్ అంటే ఏంటంటే రైట్ ఆపరేషన్. రైట్ ఆపరేషన్ సిపియూ అనేది రైట్ ఆపరేషన్ని పంపించాలనుకోండి. పిన్ షోస్ దట్ ద రైట్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ బై సిపియూ. రైట్ ఆపరేషన్ అంటే దీంట్లో ఏదైనా రాయాలి అనుకుంటే, దట్ మీన్స్ ఎనీ ఇన్స్ట్రక్షన్ ద సిపియూ వాంట్ టు గివ్ టు దిస్ సర్క్యూట్ దెన్ ఇట్ విల్ బి ఎనేబుల్డ్. సో డబ్ల్యూఆర్ అనేది ఎనేబుల్ అయినప్పుడు మనకి సిపియూ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది దానికి. ఓకే, ఈ 8255కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అండ్ A0 and A1 used to select desired ports among all the ports of 8255. సో A0 అండ్ A1 ఉన్నాయి కదా. సో ఈ A0 అండ్ A1 ఎలా యూజ్ చేస్తామంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ A0 A1 ఉన్నాయి. ఓకే, 000111 అనుకున్నాం. సో 00 అనేది ఇవి రెండు ఇచ్చినప్పుడు మనము గ్రూప్ ఏ అనేది యాక్టివేట్ కావాలనుకుంటున్నాం. 01 ఇచ్చినప్పుడు గ్రూప్ బి అనుకున్నాం. 11 ఇచ్చినప్పుడు గ్రూప్ సి అనుకున్నాం. సో ఇలా ఏ గ్రూప్ మనకు యాక్టివేట్ కావాలి అనేది మనం కంప్లీట్గా A0 A1 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అది ఈ A0 అండ్ A1 అంటే. రీసెట్ అనేది ఎందుకు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్రెష్గా ఇది ఇంకొకటి కొత్తగా వాడుతున్నాం అనుకోండి. కొత్త ప్రోగ్రామ్ వాడుతున్నప్పుడు పాత వాల్యూస్ అనేటివి స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పోర్ట్ ఏలో తీసుకున్నట్టయితే PA7 టు PA0 ఉంది, PA0 టు A7. సో ఇక్కడ పాత పోర్ట్ వాల్యూస్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాగే ప్రతి దగ్గర పాత వాల్యూస్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం రీసెట్ కొట్టినప్పుడు అక్కడ ఉన్న అన్ని పోర్ట్ వాల్యూస్ అనేవి 0కి వచ్చేస్తాయి, ఇనిషియల్ స్టేజ్కి వచ్చేస్తాయి. అండ్ ఆల్సో ఏమైనా ప్రోగ్రామ్ దాంట్లో సేవ్ అయి ఉన్నా కానీ అది కంప్లీట్లీ రిఫ్రెష్ అయిపోయి కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది రీసెట్ చేయడం వల్ల. సో ఈ రీసెట్ అనేది A0 అండ్ A1 అనేటివి హై లెవెల్ ఇన్పుట్స్, హై లెవెల్, బికాజ్ అక్కడ కాంప్లిమెంట్స్ లేవు వాటికి. హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక వీడియోని లైక్ చేయండి. అండ్ ఇట్లాగే మీకు ఇంకా చాలా మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్లో నుంచి చాలా టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కావాల్సిన స్టఫ్ వచ్చేసి మీ మోటివేషన్. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోర్ రీచ్ వస్తుంది. సో ఎక్కువ మంది ఈ వీడియోని చూడడం వల్ల నేను ఇంకా ఎక్కువ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ మాస్టర్ తెలుగు.